ఈరోజు మనమందరం కూర్చొని ఒక సమిష్టిగా మాట్లాడుకుంటున్నందుకు చాలా సంతోషం. 74 సంవత్సరాలు సంఘానికి ఉన్నాయి. మనిషికి 74 సంవత్సరాలు వస్తే ఏ రకంగా వయసు మీద పడి ముసలాయన చనిపోతాడో మన చేనేత సహకార సంఘం కూడా అదే పరిస్థితిగా ఉన్నది. వెంటిలేటర్ మీద ఉన్నది మన సంఘం. అసలు ఇది బ్రతకాలంటే ప్రభుత్వాన్ని నమ్ముకుందానా? ప్రభుత్వాన్ని నమ్ముకుంటే బ్రతుకుతుందా? ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఎన్ని పరిస్థితులు లేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చూస్తే ఆ రకంగా కనబడుతున్నారు. ఈరోజు చూస్తే ఊళ్ళో బడుగు రమేష్ ఉన్నాడు, మున్సిదే బాబు ఉన్నాడు, సాయం శేఖర్ ఉన్నాడు, ముందుల రమేష్ ఉన్నాడు, రాపూర్ ప్రభాకర్ ఉన్నాడు, రాపూర్ రామేశ్వరం ఉన్నాడు. ఇలా ట్రాన్సాక్షన్ నెలకు చూస్తే ఒక్కొక్కరు 15 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. మరి చేనేత సహకార సంఘం చూస్తే 30 లక్షల ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. మరి దీంట్లో చూస్తే 200 మంది పారిశ్రామిక పాలక వర్గం కింద స్టాఫ్ ఇవన్నీ చేసుకుంటా 30-35 లక్షలు. మరి వీళ్ళు కూడా ఒకటే నమ్ముకున్నారు, ప్రభుత్వానికి అమ్మాలి, టెస్కోకే అమ్మాలి, టెస్కోనే లాభాలు తీయాలి, టెస్కోనే సంఘాన్ని కాపాడాలి. అయితే అదే పరిస్థితి కనబడుతుందా? ఇట్లనే మనం మన సంఘాన్ని బ్రతికించుకోవాలి అనే ఉద్దేశం లేకుంటే కంపల్సరీ అయిపోతుంది. సంఘం బ్రతకాలంటే పరిష్కార మార్గాలు కూడా చూసుకోవాలి. సంఘం ఏ రకంగా బ్రతుకుతుంది, ఏ రకంగా ముందుకు తీసుకుపోగలుగుతాం, ఏ రకంగా మన సంఘం గురించి మనం ప్రపంచంలో గొప్పగా ఏ రకంగా చెప్పుకోగలుగుతాం, ఈ రకమైన ఆలోచన చేయాలి. మార్పు ప్రపంచం మొత్తం మారుతుంది. మనం మారకపోతే ఇల్లే ఉంటాం. మనం కూడా ప్రపంచం ఏ రకమైన మార్పుల్లో ఆ రకంగా మారాలి. 192 దేశాలు ఉన్నాయి, 830 కోట్ల మంది జనాభా ఉంది. బెడ్షీట్లు ఒక శిల్పంలో తయారవుతున్నాయి. మరి ప్రపంచమే ఒక కుగ్రామం లెక్క తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేసినటువంటి ఉత్పత్తులను అమ్ముకోలేమా? మనం ఈరోజు చూసే పోచంపల్లి వ్యాపార కేంద్రం, సిరిపురం ఉత్పత్తి కేంద్రం. మరి మన ఊళ్ళో ఉత్పత్తులు అయితేనే మనం తీసుకోగలుగుతున్నామా? మార్పుల కాలానికి అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామా? తీసుకుంటే దయచేసి పాలకవర్గ గారికి నేను చెప్పేది ఏంటంటే, మరి చేనేత సహకార సంఘాల మీద నాకు పెద్దగా అవగాహన లేదు. మరి నేను చెప్పేటటువంటి సలహాలు సూచనలు మరి వాళ్ళ అడ్డోసి అక్కడ రావో నాకు తెలియదు. అయినా వాళ్ళ అడ్డోసి మాత్రం ఆ రకంగా ముందుకు పోతే బాగుంటుంది. నేను గత 10 సంవత్సరాల నుంచి చాలాసార్లు చెప్పిన చేనేత సహకార సంఘం మీద ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలని చెప్పిన. వెబ్సైట్ అంటే మన చేనేత సహకార సంఘం మంది షాపులు ఏ దుకాణంలో కూడా ఈసు 50 సంవత్సరాలు, ఈసు 75 సంవత్సరాలు, ఈసు 100 సంవత్సరాలు పట్టుకుంటారు. మరి మనకు కూడా ఉన్నది ఈసు 74 సంవత్సరాలు. 74 సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి సంఘం అంటే ఈసు 74 అని చెప్పేసి చేనేత సహకార సంఘం మీద ఒక లోగో ఏర్పాటు చేసేసుకొని దాన్ని ఒక వెబ్సైట్ తయారు చేసేసి ఊర్లో ఏ రకంగా వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయో వాటిని ఒక ఫోటో తీసేసుకొని వీడియో తీసేసుకొని మన సంఘాన్ని గొప్పగా ప్రపంచానికి మనం పరిచయం చేసుకోవచ్చు. ఆ రకంగా పరిచయం అయితే దేశాలలో చూస్తారు. ఈరోజు ప్రపంచంలో ఏడగొట్టగానే పోచంపల్లి అంటే పోచంపల్లి హైదరాబాద్కు 30 కిలోమీటర్ల దూరం ఉంది. కొత్తగూడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో పోచంపల్లి ఉంది. ఇక్కడ బెడ్షీట్స్, ఫ్యాబ్రిక్స్, పట్టు చీరలు అన్ని దొరుకుతాయని చెప్పేసి వాళ్ళ కనబడుతుంటే ఆ షాప్లో నెంబర్లు మొత్తం వాళ్ళ కనబడుతుంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేస్తారు. వీళ్ళు అకౌంట్లో డబ్బులు పడగానే వీళ్ళు ఆ వస్త్రాలను వాళ్ళకి పంపించే కార్యక్రమాలు చేస్తుంటారు. మరి మన సిరిపురం కూడా ఎంత దూరం ఉంది? కాబట్టి 5 కిలోమీటర్ల దూరంగా ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ పోయేటప్పుడు మన గ్రామానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకోసమంటే మన దగ్గర తయారవుతున్నాయని చెప్పగలుగుతున్నప్పుడు, మన దగ్గర తయారవుతున్నాయని చెప్పినప్పుడు మన దగ్గరకు వస్తారు. మనం కూడా వదలేమా? ఏడ మంచి ఏదైనా కళ్ళ తాగుంటే తీసుకొచ్చి అమ్మటం దగ్గర తాగుతున్నాం. అదే రకంగా ఏడ ఉత్పత్తి అయితే
వ్యవసాయం కావాలంటే 6 నెలలు, ఏడాదో, సంవత్సరమో కాదు. మనం ఇప్పటి నుంచి మొదలు పెడితే 10 సంవత్సరాల వరకు కంటిన్యూగా ఈ ప్రాసెస్ మొదలు పెడితే 10 సంవత్సరాల తర్వాత మన సిరుపుల వల్ల ఎంత ప్రొడక్షన్ అయితే అంత ప్రొడక్షన్ మన కస్టమర్స్ వచ్చి కొనుక్కోపోయే అవకాశాలు ఉంటాయి. అది మనం ఒక విజన్ పెట్టుకోవాలి, ఒక ముందు సూచి పెట్టుకోవాలి. ముందు సూచి పెట్టుకొని ముందరికి పోతే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మనం 100% సక్సెస్ అవుతాం. ఏ విజన్ పెట్టుకోకుండా మనం ఈ రకంగానే ఒక టెస్కో మీద ఆధారపడి ప్రభుత్వం మీద ఆధారపడితే ప్రభుత్వానికి ఏమక్కర ఈరోజు 30 లక్షల రూపాయలు 30 లక్షల సరుకు కొన్నందుకు నేను పోతున్నాను అంటుంది. మరి ఊర్ల కోట్ల రూపాయల ఉత్పత్తులు తయారవుతున్నాయి. మరి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. మరి వీళ్ళ ఉత్పత్తిలా వీళ్ళ ట్రాన్సాక్షన్లా మరి సహకార ట్రాన్సాక్షన్ ఎంత ప్రభుత్వం మనకి ఏం చేస్తున్నట్టు ఏమైనా గొప్పలు చెప్పుకుంటారే కానీ మనం లెక్కలతో సహా ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఊరు బతుకుతుందా? మనం అందరం బతకగలిగేటోళ్ళమా? మనం ఎంతసేపు ఉన్నాయి కానీ 30 లక్షల ట్రాన్సాక్షన్తో మనం ముందుకు పోయేటోళ్ళమా? నియంత్రణ మీరు తెలివిగా అంటే నియంత్రణ మీరు మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు మారారు కాబట్టి బతుకుతుంది. మీరు మారకపోతే బతికే పరిస్థితి లేదు. మీరు కూడా ఈ రోజున మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు. నా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పేసి దుకాణాలకు సమాచారం ఇస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు మధ్య దళారిలాగా తక్కువ లాభం మీకు వస్తుంది, ఎక్కువ లాభం వాళ్ళకి వస్తుంది. వాళ్ళే బాగుపడుతున్నారు. మీరు ఉత్పత్తి చేసిన వాళ్ళు బాగుపడే పరిస్థితి లేదు. అందుకని దయచేసి రామేశ్వరరావు గారు ఖచ్చితంగా వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఎక్కువ ఖర్చు ఏం కాదు, ఒక 15,000 20,000 అవుతుంది అంతే. మన పిల్లలు కూడా మంచిగా చదువుకున్న పిల్లలు ఉన్నారు. యువతరాన్ని ప్రోత్సహించండి, మార్కెట్ని ప్రోత్సహించండి. ఏ రకంగా మనం అమ్మగలుగుతామో ఆ రకంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా. ఎందుకంటే మీరందరూ కలిసి చాలా కష్టపడి ఒక 74 సంవత్సరాలుగా కాపాడినటువంటి సంఘం చివరి రోజుల్లో ఉంది. ఇది మళ్ళా ప్రశ్నించాలంటే మీరందరూ కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త నిర్ణయాల ప్రకారం ముందుకు పోతే ఖచ్చితంగా సంఘం నిలబడే అవకాశం ఉంటుంది. మనం కొన్ని సక్సెస్ స్టోరీ చూస్తుంటాం. అమెజాన్ కంపెనీ టీ హోటల్ వైపు కూర్చొని ఎక్కడ దిక్కులేని ఆయన ఒక ఆలోచన వస్తే ప్రపంచాన్ని ఎదుర్కొంటాం. మనం హైదరాబాద్ పోయి ఒక టీ తాగితే కంప్యూటర్ బిల్ ఇస్తారు. మన చేనేత సహకార సంఘాన్ని 74 సంవత్సరాల తర్వాత వస్తే మనం రాసిస్తాం. అంటే కాలం మారినట్టు మనం మారలేము. దయచేసి కాలానికి అనుగుణంగా మారాలి. మన చేనేత వస్త్రాలు బంగారం కంటే ఎక్కువ. ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ మన చేనేత వీరికి ఏది రాదు. మన నిరుపేద డిజైన్ వేయాలంటే ఖచ్చితంగా చేనేత కార్మికుడే వేయాలి. బెడ్షీట్ తయారు కావాలంటే ఖచ్చితంగా రబ్బర్లు దుకాణాలు, రంగులు అద్దాలు, పాయాలు వేయాలి. అన్ని అయితేనే బెడ్షీట్ తయారవుతుంది. మనకు ప్రింట్ కాదు, వేరే వాళ్ళకి అవకాశం లేదు చేసుకోవడానికి. మనది మనం ఇప్పుడు రెడీమేడ్ వస్తుంటాయి, ప్రింటెడ్ క్లాత్ వస్తుంటుంది. ఆ ప్రింటెడ్ క్లాత్ ఎంతసేపులో ప్రింటెడే. మనది బంగారం, అలా రోడ్డు గోల్డ్. మనం చెప్పుకోగలగాలి, ప్రపంచానికి చెప్పుకోగలగాలి. చెప్పుకోకుంటే ఏదైనా పుట్టిదే. దేవుడు అందరికి ఒకటే రకమైన మెదడించిండు. ఉదాహరణకు ఐన్స్టీన్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. పెద్ద మేధావి. ఆయన బ్రతుకున్నన్ని రోజులు ఆయన గురించి ఐన్స్టీన్కు మరి దేవుడు ప్రత్యేకమైన మెదడించిండు. కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి ప్రపంచ దేశాలు అన్నీ అనుకున్నాయి. ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత 56 దేశాలలో ఐన్స్టీన్ మెదడు మాకు కావాలి, ఆయనకి ఏమైనా దివ్యశక్తులు ఇచ్చిండో భగవంతుడు చెప్పేసేస్తే 56 ముక్కలు చేసిన ఐన్స్టీన్ బ్రెయిన్ 56 దేశాలలో మరి పరిశోధనలు చేస్తే మామూలు వ్యక్తి మెదడు ఐన్స్టీన్ మెదడు ఒకటే అని తెలియదు. అంటే దేవుడు అందరూ ఒకటే మెదడు ఇచ్చిండు, దేవుడు అందరూ ఒకటే ఆలోచన ఇచ్చిండు. ఆయన ఆ రకంగా గొప్పడైండు. మరి అందరికీ అదే ప్రకటించింది కదా, మనం ఎందుకు కాలేకపోతున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కూడా వస్త్రాన్ని
అయ్యేది. మీరు మనం చూస్తుంటాం, సూర్యకిరణాలు అటు ఇటు పోతే ఏం కాదు, అదే ఒక భూతంగా పెడితే కింద మంటమంటారు కాగితం. మనం కూడా ఏ వృత్తిలో ఆ వృత్తిలో దాని మీద ఫోకస్ పెడితే నేను ఖచ్చితంగా దీన్ని సాధిస్తానని అనుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తాం. మీరు కూడా మనందరం కూడా నేను ఎందుకంటే చేరేత వృత్తి నేను ఉన్నదైనా కొత్త డిజైన్ సృష్టించండి, అంతుపట్టని డిజైన్ సృష్టించండి, నాణ్యత కాడ లోపం లేకుండా చేయండి. అమ్ముకునే కాడ 10 రూపాయలు 50 రూపాయలు అమ్ముకోరు. మనం ప్రపంచానికి ఎంత చేసినా మనం జరిపాం. మన తెలివిని మనం అమ్ముకోవాలి, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా జియో ట్యాగ్ ప్రభుత్వం తీసుకున్నారని చేనేత కార్మికులని నిర్వహణ చేయాలి. జియో ట్యాగ్ నెంబర్ ఉంటేనే ఆయనకు వృద్ధాప్య పెన్షన్ అంట. 50 ఏళ్ళ దాకా మొక్కలు చేస్తుంది కాబట్టి ఆయనకు వృద్ధాప్య పెన్షన్. 50 ఏళ్ళ దాకా మొక్కలు చేసి అలసిపోయి ఉన్నాడు. మొక్కమైన ఆయనకి ఇంకా జియో ట్యాగ్ నెంబర్ ఎందుకు? నేను అనేది ఏంటంటే జియో ట్యాగ్ నెంబర్ ఉన్నా లేకున్నా 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికులకి అందరికి కూడా మరి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైనా మా రమేష్ మాట్లాడుతూ బాధపడుతున్నాడు. బాధ అంటే నేను ఒకటే పద్మశాలి కమ్యూనిటీ చెప్పేది ఒకటే, పద్మశాలి కమ్యూనిటీ రాజకీయాలు చేయాలనుకుంటే ఏ పార్టీలు ఉండకండి. మీరు ఏ పార్టీలు ఉండదు, తెలుగుదేశం ఉండదు, కాంగ్రెస్ ఉండదు, బీజేపీ ఉండదు. ఎందుకంటే పార్టీలలో మనం పనిచేసినప్పుడు కొంచెం ఆ రకమైన టైం పాస్ అయ్యి మనం కేవలం మన పద్మశాలి కమ్యూనిటీ రాజకీయం చేస్తున్నాం. మీరు పద్మశాలి కమ్యూనిటీకి సంబంధం లేని వ్యక్తులు మందకృష్ణ ఉన్నాడు, ఆయన కృష్ణ ఉన్నాడు, ఒక వాదాలు ఎత్తుకున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పనులు చేస్తారు, రాష్ట్ర పార్టీలకు మొదలెడుతున్నారు. కానీ పార్టీలకు సంబంధం లేకుండా పనిచేసిన నాయకత్వం ఎప్పటికైనా ఏ కమ్యూనిటీకైనా అంటే వారు ఒక గుర్తింపు పొందుతారు. పార్టీలలో ఉండి మాత్రం మీరు ఆ రకంగా చేస్తే కష్టమైతే ఇంకొకటి మన కమ్యూనిటీ కూడా ఆలోచన చేయాలి. ఉదాహరణకు నేను ఉన్నా పార్టీ నిర్ణయం ప్రకారం చెప్పొచ్చు, అయినా కానీ మీకు అడుగులు ఉండాలి, ఏ ఉండాలనో అది ఉండాలి. ఆ రకంగా వేరే కమ్యూనిటీలు ఆలోచన చేస్తున్నాయి, మీరు కూడా ఆలోచన చేయాలని